హాయ్ అందరికీ. మా అమ్మ అంటూనే ఉండింది, "మీరొస్తారంటే చాలు వర్షం వస్తదమ్మా" అని. అదేంటో తెలీదు, ఎప్పుడొచ్చినా సరే వర్షం పడుతూనే ఉంటది. ఈరోజేంటంటే మా అమ్మ పిండి వంటలు చేస్తానని అన్నీ స్టార్ట్ చేసిందనమాట. అన్నీ రెడీ చేసుకునింది. ఇంకా సడెన్‌గా వర్షం వస్తుంది ఇంకా. ఇంకా ఏంటో అసలు మా అమ్మ మమ్మల్ని ఆ వర్షానికి కూడా నన్నే తిడుతది మా అమ్మ అయితే. ఎప్పుడు చూడు ఏదో ఒకటి వర్షం పట్టుకొని వస్తారు అంటది. నేనేం చేస్తాను చెప్పండి ఆ వర్షం పడితే? మా అమ్మతో అలా ఉంటాయనమాట. అసలు నార్మల్‌గా నాకు ప్రతి ఫంక్షన్‌కి కూడా వర్షమే. మ్యారేజ్‌కి, పిల్లలు పుట్టిన దీనికి అన్నిట్లికి కూడా నాకు సంబంధించినంత వరకు కూడా వర్షం ఖచ్చితంగా వస్తూనే ఉండింది. ఇంక చెప్పాలంటే ఇంక నా బర్త్‌డేకి కూడా వర్షం వస్తది. అదేంటో మరి నాకే బంపర్ ఆఫర్ అసలు. ఎక్కువగా బర్త్‌డేస్ కూడా నాది కార్తీక మాసంలో అనమాట. చక్కగా వర్షాలు పడే టైంలో పడతది. మంచిగా ఏస్తదసల. ఆ రోజు టెంపుల్‌కి కూడా ఎళ్ళడానికి కూడా అవ్వదు ఒక్కొక్కసారయితే. ఇప్పుడైతే చూడండి వర్షం పడుతుంది కదా! ఇంక మా పిల్లలైతే ఇంక లోపల పంపించడానికి చూస్తున్నారు. తెగ ప్రయత్నాలు చేశారసలు. మా పరి ట్రై చేసింది. తన వల్ల కాలేదు. ఇంక మా పరీక్షిత్ ఏం చేసాడంటే, మనం వాటికి దానా ఏస్తాం కదా! అవి లోపలెళ్ళేసాడు. ఇంక అదేసేసరికి అవి లోపలికెళ్ళిపోయి చూడండి అసలు ఎంత వర్షం పడిందో. మా అమ్మ ఇంత వానలో కూడా ఏం ఆపేయలేదు. పిండి వంటలైతే చేసింది. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.